ప్రముఖ దైవజనులు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా ఇక్కడ ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇప్పుడైతే పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి భారీగా దైవజనులు అయితే ఇక్కడికి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఇక్కడ చేరుకుని ఇక్కడ ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. న్యాయం జరగాలి, ఇది నిజంగా యాక్సిడెంట్ కాదు, ఇది ప్రీ ప్లాన్గా జరిగినటువంటి మత్స్యగా కూడా భావిస్తున్నారు. వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా చూడవచ్చు. ఇలాగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రవీణ్ ప్రగడాలకైతే వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకుని ఆయనకైతే న్యాయం జరగాలి, ఏదైతే జరిగిన దానిపై పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలంటూ చేస్తున్న నేపథ్యంలో భారీగా పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా నిన్న నుంచి కూడా ఆందోళన చేపడుతున్నారు. ఉదయం నుంచి కూడా భారీ బందోబస్తు మధ్య ఇక్కడ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా ఇక్కడ కిక్కిరిసినటువంటి పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఏదైతే ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించినటువంటి దానిపై లోతైన దర్యాప్తు జరగాలంటూ వీళ్ళంతా కూడా కోరుతున్నారు. అలాగే ఈ రాజమండ్రి ఏదైతే ఈ ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డుపైనే ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, ఇవాన్ జస్టిస్ అంటూ వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కినటువంటి దృశ్యాన్ని చూడొచ్చు. భారీ ఎత్తున ఇక్కడ ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ భారీ ఎత్తున ఇక్కడ ఆందోళన అయితే నిర్వహిస్తున్నారు. తమకు న్యాయం జరగాలి, దీనిపై లోతైన ఇన్వెస్టిగేషన్ అయితే అవసరమంటూ వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడంతా ఉధృత వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున జనాలు ఇక్కడికి క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ పాస్టర్లు అందరూ కూడా చేరుకుని న్యాయం జరగాలంటూ ఇక్కడ ఆందోళనలు అయితే చేపడుతున్నారు. దీనిపై ఏం జరిగిందనేది కూడా కావాలి. ఇది అంతా ఇది ప్రమాదం జరిగింది, ప్రమాదం కాదు, కావాలని ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేశారంటూ దోషులను వెంటనే శిక్షించాలంటూ వీళ్ళంతా ఆందోళన చేస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ఆయన మృతిపై పలు అనుమానాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? మర్డర్ జరిగిందనే మేము అనుకుంటున్నాం. ఏలూరు జిల్లా నుంచి వచ్చాము. మేము ఏలూరు సిటీ పాస్టర్ ఫెలోషిప్ తరఫున మేమందరం సుమారుగా 25 మంది దాకా వచ్చాము. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన ఏలూరు నగరంలో ఉన్నటువంటి దైవ సేవకులందరం కూడా చాలా ఆందోళన పడుతూ ఉన్నాం. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చి ఏం జరిగిందో విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే దాని మీద మేము కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి ఈ పాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో జరగబోతున్నటువంటి ఉద్యమంలో మేమందరం పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఇది హత్య అని మాకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే వారికి ఎక్కడ గాయాలు లేకుండా కేవలము మూతి మీద వెనకాల తగలడం, బండి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా ఆయన ఏ విధంగా మనిషి క్షేమంగా ఉన్నాడో, కేవలం ఆయన్ని ఏ విధంగా చంపారో అది కేవలం కూడా ఒక ట్రాప్ చేసి ఆయన కేవలం కూడా చాలా రోజుల నుంచి కనిపెడుతూ చేసిందే హత్యే, కానీ ఇది ఏమాత్రం ప్రమాదం కాదని చెప్పి ఏలూరు యొక్క ఫెలోషిప్ తరపున మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాం. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే కుటుంబ సభ్యులు కూడా ఏమన్నారు దీనిపైన? కుటుంబ సభ్యులు సేవా పరిచర్యలో ఉన్న విధానాన్ని బట్టి మరి సేవకులుగా మేము ఒక్కొక్కప్పుడు సేవా పరిచర్యలో ఎప్పుడు ఏ విధంగా వెళ్తూ ఉంటామో మాకు తెలియదు కొన్ని విషయాల్లో. అదేవిధంగా దైవజనులు ప్రవీణ్ గారు కూడా సేవా పరిచర్యలో ఆయన చూస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఎప్పుడు కూడా చక్కటి వర్తమానాలు అందించేటువంటి దైవజనులు. ఆయన ఆత్మపూర్ణులుగా మాట్లాడుతూ చక్కటి విధానం, ఎవరిని విమర్శ చేయకుండా, మత విషయాల్లో ఉద్దేశాలను రెచ్చగొట్టకుండా చాలా సామరస్యంగా సాక్ష్య ఆధారాలతో మాట్లాడగలిగినటువంటి దైవజనుడు ప్రవీణ్ గారు. అంతేకాదు వారు ఎక్కడ మాట్లాడినా ఎక్కడ కాంట్రవర్సీలు లేవు. అటువంటి దైవజనుని ఈ విధంగా హత్య చేయడం అనేది మేము చాలా దిగ్భ్రాంతికి తెలియజేస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాము. దీన్ని ఏ మతోన్మాది అయినా సరే, వారు ఎవరైనా సరే ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవాలి తప్ప ఒకరి మతాన్ని ఒకరు ప్రకటించుకునేటప్పుడు ఇతరులు ఎందుకు ద్వేషిస్తున్నారో మాకు అర్థం కావట్లే. ఎన్నడూ కూడా మేము దైవజనులుగా ఎప్పుడు ఏ మతాన్ని మేము ద్వేషించడం లేదు. అన్ని మతాలు, ఇది ప్రజాస్వామ్య దేశంలో మేము కూడా భారతీయులమేనని గుర్తించలేకుండా రెచ్చగొడుతున్నటువంటి మతోన్మాదులను వెంటనే శిక్షించాలి. వారు ఎక్కడున్నా సరే శిక్షించబడాలి. ఇక ఎన్నడూ కూడా వారు ఏ సోషల్ మీడియాలో కానీ ఏ టీవీ ఇంటర్వ్యూ డిబేట్స్లో కానీ విమర్శిస్తే ఇక మేము ఊరుకోం. ఇక
ప్రతి ఒక్క క్రైస్తవ దైవజనులందరూ కూడా దాని మీద వ్యతిరేకించడానికి ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఏలూరు సిటీ పాస్టర్ చూస్తున్నాం. ఇది ఆ పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకున్నారు. అలాగే న్యాయం జరగాలంటూ ప్రవీణ్ ప్రగడాలకైతే ఈ విధంగా సంతాపం తెలియజేస్తూ ఇక్కడికి భారీ వద్ద ప్రభుత్వ ఆసుపత్రులకి అయితే ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే దీనిపై పలు అనుమానాలు ఏవైతే ఉన్నాయో అనుమానాలన్నీ కూడా తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ ఏదైతే దీనిపై ఇప్పటికే పలు సంబంధించినటువంటి కొంతమంది ఇంకా పోస్టులు చేస్తున్నారనేది కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఈ విధంగానే అతనిపై కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కుట్రగానే ఏదైతే భావిస్తున్నారు. లోపల ఈ యొక్క పోస్ట్ మార్టం అయితే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి అయితే పోస్ట్ మార్టం అయితే జరుగుతుంది. దీనిపై ఇంకా వివిధ ప్రాంతాల నుంచి కూడా దైవజనులు వచ్చి దీనిపై మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కావాలని ఉద్దేశపూర్వకంగానే చేసినటువంటి కుట్రగా అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై లోతైన దర్యాప్తు అయితే అవసరమని వాళ్ళంతా కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.